ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు బడ్జెట్ విందు ఏర్పాటు చేసిండట. మరి ఆ దావత్లో ప్రతిపక్ష లీడర్లు పాల్గొన్నారా లేకుంటే అధికార పార్టీ నాయకులే అజిరుపడ్డారా? బట్టి సారుకు మాత్రం బలగం పెద్దగానే ఉంటుంది అంటారు. మరి ఏర్పాట్లు ఎట్టెట్లా చేసిండు, మర్యాదలకు లోటు రాకుండా అన్ని దగ్గరుండి మంచిగానే అరుచుకున్నాడా? ఏది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. చూసినరా, పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ ఎదురుగా వచ్చి సీఎం సార్ను ఎదుర్కొని ఇంట్లోకి తీసుకుపోయిండు. మంత్రులు, పార్టీ లీడర్లు, ఆర్థిక శాఖ అధికారులు అందరూ పాల్గొన్నారు కదా. సీఎం సార్ పోగానే మంత్రి కోమటిరెడ్డి సార్ ఏదో ముచ్చట కూడా చెప్తుండు. మరి అంతమంది వచ్చి దావతల మందు ఉందా అంటే ఏమో ఉంటే కళ్ళబడకపోవునా ఇట్లా పండ్ల రసాలతోని జ్యూసులు తయారు చేసిర్రు. ఫుల్లుగా దావతి నడిచింది. బట్టి సారు బడ్జెట్ కేటాయింపుల భాగంగా వంటకాలను కూడా బడ్జెట్ లెక్క పెట్టుకుంటేనే వడ్డిచ్చిండు కావచ్చు. అంతా బాగానే ఉన్నది. ప్రతిపక్ష నాయకులు ఒక్కరు కూడా కనిపించలేదు కాబట్టి వాళ్ళను పిలిచిండ్రా పిలవలేదా తెలియదు. అయ్యా బట్టి గారు, మీరు బడ్జెట్ పెట్టుడే కాదు, బాధ్యతగా అది అమలైనప్పుడే అందరికీ మంచిగుంటది. అందరు కూడా మీ లెక్క దావత్ చేసుకుంటారు. ఆ యుగురం కూడా చెయ్యండి. సీఎం సారు మీరు ఇట్లా విందులకు దావతులకు హాజరైతే అయిపోదు, ముందుగా 6 గ్యారెంటీలు అమలు చెయ్యండి. అప్పుడు పబ్లిక్కే మీకు మంచి విందు ఇస్తారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.